హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఐఐటి నీట్ జేఈఈ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది స్టూడెంట్స్ చాలా ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి స్టూడెంట్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నవేడేస్ టెక్నాలజీ మారుతోంది, ఏ ఇలాంటివి వచ్చేసాయి. మరి కాంపిటేటివ్ వరల్డ్లో ఇదంతా తట్టుకోవాలంటే ఎలా సాధ్యం? 2035 కల్లా సక్సెస్ని డిసైడ్ చేసేది ఏంటి? మరి ర్యాంక్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలామంది కెరియర్‌లో ఫెయిల్యూర్ అవ్వడాన్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళేం చేయాలి? ఇలాంటి డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి మనతో పాటున్నారు. ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ కాసు గారు మనతో పాటున్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. యెస్. చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడు టెక్నాలజీ మారుతోంది. ఏఐ అనేది వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఐఐటీ లేదంటే జేఈఈ, నీట్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అవ్వడానికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇలాంటి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఎగ్జామ్స్ రాయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఐఐటీ జేఈఈ గాని, నీట్ గాని మీరు చూస్తే వాటిలో అపియర్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఐఐటీ జేఈఈలో అరౌండ్ 13-14 లాక్స్ ఉంది. అదే నీట్‌లో అయితే అబౌట్ 20 లాక్స్ ఉంది. సో, కాంపిటీషన్ అనేది ఎప్పటికీ తగ్గదిది. ఎందుకంటే మీరు ప్రీమియం కాలేజెస్‌కి పోవడానికి ఇదొక గేట్‌వే కదా! ఆ గేట్‌వేని వదులుకోవాలని ఎవరు అనుకోరు. అది ఏఐ వచ్చినా, ఇంకో ఐ వచ్చినా డెఫినైట్‌లీ పిల్లలు ఈ ఐని మర్చిపోరు. అదే ఐఐటీ. సో, అది ఎప్పటికీ ఈ 2 ఐస్ ఆఫ్ అవర్ నేషన్ రైట్. వన్ ఈస్ ఐఐటీ, ది అదర్ ఈస్ ఐఐఎం. ఇన్ బిట్వీన్ దేర్ ఈస్ ఎయిమ్స్. సో, ఈ మూడిటిని జనాలు మర్చిపోరండి. సో, ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఈ స్థాయిలో లేకపోయినా ఎప్పుడూ ఉంటది. అంటే ఫ్యూచర్‌ని ఏఐ రూల్ చేస్తది అని వింటున్నాము. సో, స్టూడెంట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు మనకి మంచి కాలేజ్‌లోకి ఎప్పుడైతే ఎంట్రీ పాస్ దొరుకుతదో, పిల్లలు ఇప్పుడు సపోజ్ ఐఐటీకి పోయిన తర్వాత అక్కడుండే పీర్ ప్రెజెన్స్ అంటే బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది కంట్రీ స్టడీ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ ఐఐటీ, ఎయిమ్స్ ఆర్ వాటెవర్ రైట్. బెస్ట్ కాలేజ్‌లో ఉండేది బెస్ట్ బ్రెయిన్సే కదా! మీకు అక్కడ కాంపిటీటివ్ ఎడ్జ్ దొరికింది. రెండోది రిసర్చ్ ఫెసిలిటీస్ ఏవైతే ఐఐటీస్‌లో కాకపోతే ఎయిమ్స్‌లో ఉన్నాయో అవి మిగతా చోట మీకు దొరకవు కదండీ. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైనా కొత్త వ్యవస్థ పెడదాం అనుకుంటున్నారు. వాటికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇవి ఈజీగా దోహదపడతాయి. అంటే మీరు డెవలప్ అవ్వడానికి ఏఐ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అవుతే, ఆ ప్లాట్‌ఫార్మ్‌ని కలిపిచ్చేది దాని రిసోర్స్ ఖచ్చితంగా ఈ కాలేజెసే ఉంటాయి. సో, సో, ఎప్పటికి ఫ్యూచర్‌లో ఎప్పటికి ఐఐటీ, నీట్, జేఈఈ వీటికి బూమ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరు మారొచ్చు. ఆ ఎగ్జామ్‌లో ఉండే సిలబస్ మారొచ్చు. ఆ ఎగ్జామ్‌లో ఉండే సబ్జెక్ట్ మారొచ్చు. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్ అనేది మన భారతదేశం డీఎన్ఏ నుంచి ఎవరు తీసేయలేరండి. ఆ హ్మ్. కాంపిటీషన్ వల్లనే కదా ఇప్పుడు ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ వచ్చినాయి. దానిలో మన భాగస్వామ్యం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. అది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇది వీళ్ళ చదువుకి దోహదపడాలి. ఏఐ వచ్చిందని చెప్పి చాలామంది విద్యార్థులు నిరుత్సాహంతోటి చదవడం మానేశారు. మీరు నమ్మండి. There is a study that 31% of the students, Shakes report under that, have lost the interest in going for the higher studies because AI may eat away their jobs. ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఆంథ్రోపిక్ అని, మెటావర్స్ అని ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ జాబ్స్ పోతున్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎవరికి ఇలాంటి సంస్థనే ఇంతమందిని తీసేసింది, మా ఉద్యోగాలు ఉంటాయా, చదువుకొని ఏం చేస్తాం అని చెప్పి లూజర్స్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి. ఈ స్కిల్స్‌ని నేర్చుకున్నవాడు ఈ సమాజంలో ఎక్స్‌పర్‌టీస్‌ని తొందరగా సాధించగలుగుతాడు. సో, డెఫినైట్‌లీ ఈ ఏఐ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఇది పిల్లల ఎన్రిచ్‌మెంట్‌కి, గ్రోత్‌కి ఉపయోగపడతది తప్ప, ఎట్టి పరిస్థితుల్లో మీ ఫెయిల్యూర్‌కి కారణం కాదు. ఎవరైతే వీటిని అందిపుచ్చుకోలేకపోతున్నారో వాళ్ళు మాత్రమే ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కుమార్ కాసు గారు ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకున్నట్లయితే ఇంజినీరింగ్ కావండి, లేదంటే మెడిసిన్ కానివ్వండి, ఇలాంటి డిగ్రీస్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఫెయిల్యూర్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. స్కిల్స్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. హ్మ్. ఇలా చాలా యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో స్టడీస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అంటున్నారు. ఇది నిజంగా అవసరం అంటారా? ఒకప్పుడు మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, అయినా కూడా ఇంజినీరింగ్, మెడిసిన్ చేసిన స్టూడెంట్స్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఎందుకు ఇది తెరపైకొస్తోంది? అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడుందా? డెఫినైట్‌లీ టెక్నాలజీలో లేపోతే మనం వైద్య విద్యలో చూసుకుంటే రోగాల్లో చాలా మట్టుకి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు హంటా వైరస్ గానీ, కోవిడ్ వైరస్ గానీ డిటెక్ట్ చేయడానికి మన వాళ్ళకి టైం పట్టింది. సో, టెక్నాలజీ మారుతున్నాయి. కొత్త కొత్త రోగాలొస్తున్నప్పుడు మనిషి కూడా దానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే గదా! ఇప్పుడు మీరు ఇంజినీరింగ్ అన్నారు. ఇంజినీరింగ్‌లో
ఎక్కడైనా ప్రాజెక్ట్ వర్క్స్ లేకుండానో, లేకపోతే ఇంటర్న్‌షిప్ లేకుండానో, లేకపోతే ఇంక్యుబేటర్‌షిప్ లేకుండానో ఇంజినీరింగ్ విద్య అనేది పూర్తవదు. సో, అంటే ఒకప్పటి కాలంలో ఇవన్నీ ఏమి ఉండేటివి గాదు కొంచెం పెద్దగా. తక్కువ రిలేటివ్‌లీ. అంటే హ్మ్. మనం అంటే ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఐయామ్ ఫ్రమ్ ఎన్‌ఐటీ వరంగల్. చాలా మట్టుకు ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి జిరాక్స్ షాప్ వాడు అమ్ముతాడు. మీరిక్కడ అమీర్‌పేటకి పోతే చాలా మట్టికి ప్రాజెక్ట్ వర్క్స్ మీకు థీసిస్ రూపంలో, ప్రాజెక్ట్ రూపంలో దొరుకుతూ ఉంటాయి అక్కడ. మీరు రేట్ పెట్టుకొని కొనుక్కుంటే సరిపోద్ది. ఇట్లా సాధించిన డిగ్రీలతో ఉపయోగం లేదు. సో, టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ అయినప్పుడు ఈవెన్ మెడిసిన్‌లో అయినా సరే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అని వచ్చినాయి. ఏఐ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోసిస్ వచ్చింది. క్రిటికల్ హెల్త్ కేర్ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థి వీటన్నిటిని అందిపుచ్చుకొని తనని తాను ఉన్నత స్థాయిలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మాత్రమే తనని రిక్రూట్ ఆర్ హైర్ చేసుకోబోయే కంపెనీ గాని, లేదా తను బిల్డ్ చేసే వ్యవస్థకి సొసైటీ గాని తనని 2 ప్రశ్నలు అడుగుద్దండి. ఒకటి, వాట్ ఆన్సర్స్ యూ హ్యావ్ ఫర్ ది అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది రియల్ టైమ్ వరల్డ్. నీ దగ్గర ఏం ఆన్సర్స్ ఉన్నాయి ఈ క్వెషన్స్‌కి. రెండోది, వాట్ యూ కెన్ బిల్డ్. నువ్వేం బిల్డ్ చేయగలుగుతావు. యెస్. నువ్వేదో కోడింగ్ రాస్తాను, లేకపోతే ఉన్నదే రాస్తానంటే అది ఏఐ చేస్తుంది. ఇప్పుడు నేను అదే పాతది చేస్తా అంటే కుదరదు. డెఫినెట్‌లీ నీ అప్రోచ్‌లోనే కొత్తదనం ఉండాలి. సో, దానికి అనుగుణంగా ఎవరైతే విద్యార్థులు మార్పు చేసుకున్నారో, వాళ్ళు ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎయిమ్స్, ఏఎఫ్ఎంసీ ఇలాంటి కాలేజ్‌లోకి పోయిన తర్వాత ఇంకా బాగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరన్నట్టు ఐఐటీ, ఎయిమ్స్ కానివ్వండి, లేదంటే నీట్, జేఈఈ వీటి సంఖ్య కూడా పెరుగుతుంది. ఒకప్పుడు లిమిటెడ్ సీట్స్ ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతోంది. కాలేజెస్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో, యాహ్! దీనివల్ల ఏమైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవుతుందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి ఈ తరుణంలో మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే లిటరసీ పెరిగింది కదండీ! హ్మ్. ఇప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు లిటరసీ రేట్ అనేది తక్కువ. పర్సెంటేజ్ చాలా తక్కువ. దానికి తగ్గట్టుగా ఐఐటీస్ ఉండేవి. ఇప్పుడు లిటరసీ పెరిగింది. జనాల్లో అవేర్‌నెస్ పెరిగింది. నువ్వు సీట్ ఇయ్యకపోతే నేను అమెరికా పోయి చదువుకుంటాను, సింగపూర్ పోయి చదువుకుంటా, ఆస్ట్రేలియా పోయి చదువుకుంటాను, లక్షల్లో, కోట్లలో అక్కడ డబ్బులు పెడుతున్నప్పుడు గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తాయిగా. ఒక యెస్. ఐఐటీ అని పేరు పెడితే నాకింత ఫీజ్ వస్తదన్నప్పుడు ఇప్పుడు మెడిసిన్‌కి మనం చూస్తున్నాము. జార్ఖండ్, జఫ్రోజియా, ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్. అవును. ఆ! ఏవో కొత్త కొత్త దేశాల పేర్లన్నీ మెడిసిన్ ద్వారానే వింటున్నాను నేనైతే. కరెక్టే. సో, హ్మ్. ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడే ఆ డబ్బులు ఇండియాలోనే సర్క్యులేట్ అవుతే బావుంటదనే ఆలోచన గవర్నమెంట్స్ కూడా ఉంటది. సో, దానివల్ల ఏమవుద్దండి, ఇప్పుడు నంబర్ పెంచినంత మాత్రాన డెఫినైట్‌లీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఇంటు ద సొసైటీ విత్ స్కిల్స్ అనేది పెరగదు గదా! యెస్. వాళ్ళైతే అంతే పర్సెంటేజ్ ఉంటారు. అయితే ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ దొరికింది మీకు. ఐఐటీ లాంటి ఇప్పుడు ఐఐటీ మండి ఉంది హిమాచల్ ప్రదేశ్‌లో. ఐఐటీ మండిలో మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. అక్కడ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ తీసుకుంటే 36% ఉంది. ఎందుకంటే స్కిల్‌లెస్‌నెస్ అనేది పెరిగిందండి. అంటే ఇక్కడ యెస్. ఈ మధ్య ప్రాబ్లమ్ కాలంలో ఒక లోపాన్ని గమనించాను నేను. ఐఐటీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా అనుకున్నంత ప్లేస్‌మెంట్‌లో ప్యాకేజ్ రాలేదు అనే ఓ వాదన కూడా వింటున్నాము. చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్‌కి మంచి 10థ్, ఇంటర్ లైక్ అవి తీసుకున్నట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్ కూడా ఆ స్థాయిలో ప్లేస్‌మెంట్‌లో ప్యాకేజెస్ రాలేదు అనేది కూడా బలంగా వార్తల్లో వింటున్నాము. హ్మ్. దీనిపైన మీరేం చెప్పదలుచుకున్నారు? ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై వర్సెస్ డిమాండ్. సప్లై ఎక్కువయింది. డిమాండ్ అనేది తక్కువుంది రిలేటివ్‌లీ. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్‌లో ఉంది ఏఐ వల్ల. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ తగ్గట్టుగా ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో వాళ్ళని అబ్జార్బ్ చేసుకుంటున్నారు గదా! ఇంకా రానున్న 5 సంవత్సరాల్లో డెఫినైట్‌లీ ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్ అనేది పడదండి. పెరుగుద్ది. కానీ ఎవరిది పెరుగుద్ది? స్కిల్డ్ ప్రొఫెషనల్‌ది మాత్రమే అంటే పెరుగుద్ది. ఎంత ఐఐటీ నీట్ చేసినా అంతే. నో ప్రాబ్లమ్. స్కిల్డ్ కానీ స్కిల్ ఉంటేనే అంతే. వేస్ట్ అంటారు. స్కిల్ అంతే. లేనిది ఐఐటీ చదివినా వేస్ట్ అంటారు. అంతే. రొటీన్ స్టడీకి వాల్యూ లేదు. ఓకే. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు గదా! ఐఐటీ కానివ్వండి, నీట్, జేఈఈ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని తట్టుకోవడానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ జేస్తూ ఉంటారు. హ్మ్. నిజంగా ఇది హార్డ్ వర్క్ వాళ్ళలో డిసిప్లిన్ పెంచుతుందా? లేదంటే ఆ పిల్లల్లో అన్నెసెసరీ బర్డెన్ ఏమైనా ఇస్తున్నామా? యాహ్! దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే 2 సైడ్స్ ఆఫ్ దిస్. ఇప్పుడు 2 వైపులా పాజిటివ్ సైడ్ తీసుకుంటే అకాడమిక్ డిసిప్లిన్ అనేది విద్యార్థిలో వచ్చింది గదా! ఈ ఎగ్జామ్ కోసమని వాడొక 2-4 సంవత్సరాల పాటు ఒక స్పెసిఫిక్ టైమ్‌లైన్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తూ డిస్ట్రాక్షన్స్‌కి దూరంగున్నాడు. అంటే గోల్ అనేది సెట్ చేసుకుంటున్నాడు. అది లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఉంటుంది. సో, డెఫినైట్‌లీ ఈస్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ థాట్. అయితే దీన్ని సాధించే వాళ్ళ శాతం ఇప్పుడు మీరు చూస్తే 12,00,000 నుంచి 13,00,000 మంది జేఈఈ రాసారు.
మొత్తం ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్ని సీట్లు కలుపుకొని ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 50,000 వరకు ఉన్నాయి. అంతే. మరి మిగతా 12,50,000 మంది మీద ప్రెషర్ ఏముంది? సో, సాధించేవాడు సాధిస్తున్నాడు. కానీ మిగతా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆల్టర్‌నేటివ్ ఆలోచించట్లే. వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్‌ని ఇక ముందే పసిగట్టి వాళ్ళు దేనికి సూటబుల్ అవుతారని పోవట్ల. వాళ్ళు మూస పద్ధతిలో సొసైటీ డిమాండ్‌ని బట్టి ఎవరో చదువుతున్నారని పోతున్నారు తప్ప వాళ్ళ ఇంట్రెస్ట్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే రైట్ ఫ్రమ్ 9థ్ క్లాస్ ఇట్‌సెల్ఫ్ ఖచ్చితంగా వాళ్ళు ఆ రూట్‌లో పోకుండా డైవర్ట్ అవుతారు. మరి ఇప్పుడు ప్రైమరీ క్లాస్ నుంచే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఐఐటీకి సంబంధించిన హ్మ్. సబ్జెక్ట్స్ అన్నిటిని హ్మ్. చూస్తున్నట్లయితే హ్మ్. 7థ్, 8థ్ నుంచే స్టార్ట్ అయిపోయాయి. అంత అవసరం అంటారా? అవి కమర్షియల్ బెనిఫిట్స్ కోసం విద్యా సంస్థలు చేస్తాయండి. పేరెంట్స్ పిల్లలు ఆలోచించుకోవాలంతే. హ్మ్. మాకిది అవసరమా లేదా అనేది విద్యార్థులతో కూర్చొని, పిల్లలతో కూర్చొని పేరెంట్స్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఒక క్లారిటీ వస్తది గదా! ఆ క్లారిటీ బేసిస్ మీదనే మీరు ఎక్స్‌పెండిచర్ అనేది బాబు మీద లేదా పాప మీద పెట్టాలి. అంతేగాని తీసుకుపోయి ఇప్పుడు వానపాముని చెట్టెక్కు లేకపోతే గాల్లో ఎగురు అనేటట్టు ఉంది. సో, అక్కడ తను దేనికి సూటబులో సాయిల్‌కి సూటబులా, ఎయిర్‌కి సూటబులా పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో గ్రహించకుండా చేసే ఆహ్, తొందరపాటు నిర్ణయమే ఈ బిజినెస్‌కి స్కోప్ క్రియేట్ చేస్తుంది నా ఐఐటీ నా ఫౌండేషన్. ఉద్దేశ్యం ఏంటంటే, చిన్నగున్నప్పుడే ఇంత ప్రెషర్ అవసరమా పిల్లలకి? ఐఐటీకి సంబంధించిన కోర్సులు ప్రైమరీ క్లాసెస్ నుంచే 7థ్ లైక్ 8థ్ నుంచే స్టార్ట్ చేస్తుంటే, హ్మ్. అప్పుడే సీతాకోక చిలుక అవ్వదు కదండీ! గొంగళి పురుగు నుంచి కరెక్ట్. రూపాంతరం చెందాలి టైం గదా! పడతది. సో, హ్మ్. అన్నెసెసరీ బర్డెన్ ఇస్తున్నామేమో అన్న ఒక వాదన లేకపోలేదు. హ్మ్. అండ్ యెస్ పాయింట్‌కొద్దాము. 2035 కల్లా ఒక స్టూడెంట్ యొక్క సక్సెస్‌ని డిసైడ్ చేసేది హ్మ్. స్కిల్సే అంటారా? ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ క్రియేటివిటీ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవే డిసైడ్ చేస్తాయంటారా? మీకున్న లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీరు చూస్తూ ఉంటారు. ఇన్ని ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసిన ప్రకారం హ్మ్. మీరేం చెప్తారు మా ఐ డ్రీమ్ వ్యూవర్స్‌కి? యాహ్! అడాప్టబిలిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి. తను ఇక ముందు పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఫ్లెక్సిబుల్ మైండ్‌సెట్‌తో మూవ్ అవ్వాలి తప్ప, ఇప్పుడు అన్న ఏ ఫ్యాక్టర్‌ని కూడా దరిలోకి రానివ్వద్దు. అంటే నేను ఇది చదువుతేనే నాకిదొస్తది అనే ఆలోచన నుంచి బయటికొచ్చి, సామాజిక మార్పుల్ని గ్రహిస్తూ, తనకున్న ఇంట్రెస్ట్‌ని దాంతోటి అటాచ్ చేసుకొని, అది డిజిటల్ మీడియా వైపు వెళ్తాడా, పైలట్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇంజినీర్ అవుతాడా తనిష్టమే. కానీ అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఈ 2 యాస్పెక్ట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటే స్కిల్స్ పెరుగుతాయి. స్కిల్స్ అనేవి ఓవర్‌నైట్ పెరిగేవి కావు. ఈ టైం తీసుకోవాలి దీనికి. టైం తీసుకొని ఆ స్కిల్స్ మీద వర్క్ చేస్తే 2035 మీరన్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత అట్లాంటి వాళ్ళకి స్కోప్ ఎక్కువ. దానికి డిగ్రీ అనేది ఫెదర్ ఇన్ ద క్రౌన్ లాంటిది. మీరు మంచి కాలేజ్‌లో చదివారనుకోండి, ఖచ్చితంగా రికగ్నిషన్ మీకు తొందరగా వస్తది. ఇది ఒక ఐఫోన్‌కి, నార్మల్ ఫోన్‌కి ఉండే డిఫరెన్స్ లాంటిదే. అంటే ఒక బ్రాండింగ్‌కి మీకు ఉపయోగపడతది. సో, ఏ కాలేజ్‌లో చదివినా సరే, రానున్న 10 సంవత్సరాలు ఎవరైతే స్కిల్డ్ లేబర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటదండి. రైట్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏఐ అనేది విపరీతంగా ప్రచారంలోకొచ్చింది. చాలామంది ఉద్యోగాలు గూడా హ్మ్. ఊడిపోతున్నటువంటి హ్మ్. సిట్యుయేషన్ మనం చూస్తున్నాము. ఏఐ రూల్ చేస్తది మొత్తం అన్న ఒక భయం లేకపోలేదు. ఇప్పుడు ఎంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారో హ్మ్. మాటల్లో చెప్పలేము. ఏమవుతుంది ఫ్యూచర్ అనేది ఒక ఆందోళన చెందుతున్నటువంటి ఎంతోమంది వ్యూవర్స్‌కి మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలనుంది. అదే అండి. ఇంతకుముందు ఇంటర్వ్యూలో గూడా నేను చెప్పాను. ఇప్పుడు కాలిక్యులేటర్ వచ్చినంత మాత్రాన మ్యాథ్స్ టీచర్ మాయమైపోలేదు. సో, ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదే ఏఐ అంటే యాక్చువల్ ఇంటెలిజెన్స్. సో, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా ఏఐ అంటే యాక్చువల్ ఇంటెలిజెన్స్‌ని రీప్లేస్ చేయలేదు. మీకు ఎందుకు ఎంత, ఉద్యోగాలు పోతున్నట్టు? ఎంత అందమైన కారైనా తోలడానికి ఒక డ్రైవర్ గావాలి. ఎంత టెస్లా అయినా సరే కొన్ని కొన్ని కండిషన్‌లో మాత్రమే పని చేయగలుగుతది. ఉద్యోగాలు పోవడానికి కారణం ఏందంటే స్కిల్ ఎన్రిచ్‌మెంట్ లేక. అక్కడ కూడా స్కిల్లే లోపమంటారా? Of course, you have to be contemporary with the social and technological advancements. అంతేగాని మేము అట్లే ఉంటాం. టెక్నాలజీ మారాలి నాకు అనుగుణంగా అనుకుంటే కుదరదు. సోషల్ నీడ్స్‌ని బట్టి, కార్పొరేట్ నీడ్స్‌ని బట్టి తనకు తాను ఎన్రిచ్ చేసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం అనేది దీనికి లేదండి. అబ్బా! ఉండదు కూడా. చాలా బాగా చెప్పారండి. యాహ్! వ్యూవర్స్ చాలామంది ప్రోగ్రామ్ చూస్తున్న స్టూడెంట్స్ కాంపిటీటివ్ వరల్డ్‌లో ఎలా ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి అని ప్రెషర్‌కి గురవ్వాల్సిన అవసరమే లేదు. అన్నెసెసరీ ప్రెషర్‌కి గురయ్యి మీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవద్దు. స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకుంటే ఏ కాలమైనా, ఎప్పుడైనా కూడా సక్సెస్ మీ వెంటే ఉంటుందని తెలియపరిచారు డాక్టర్ పవన్ కుమార్ కాసు గారు.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. టెక్నాలజీకి అనుగుణంగా స్టూడెంట్స్ ఏ విధంగా రూపాంతరం చెందాలి, ఏం చేస్తే బెస్ట్ లైఫ్ అనేది లీడ్